చదివింది ల్యాబ్ టెక్నీషియన్ కోర్సు. కానీ మెడలో స్టెథోస్కోప్ వేసుకొని వైద్యుడి అవతారం ఎత్తాడు. ఎలాంటి అనుమతులు లేకుండానే ఓ క్లినిక్ ఓపెన్ చేసి రోగుల జీవితాలతో చెలగాటమాడుతున్నాడు. ఈ నకిలీ డాక్టర్ వ్యవహారం అధికారుల దృష్టికి వెళ్లడంతో అతిగాడి ఆట కట్టించారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం లింగోజిగూడెం గ్రామానికి చెందిన కొయ్యలగూడెం భిక్షపతి అనే వ్యక్తి హైదరాబాద్లోని పీర్జాదిగూడ బాలాజీ నగర్లో నివాసం ఉంటున్నాడు. 5 ఏళ్లుగా ఉప్పల్ అన్నపూర్ణ కాలనీ మండే మార్కెట్ సమీపంలో శ్రీ మణికంఠ పాలీక్లినిక్ నడుపుతున్నాడు. ల్యాబ్ టెక్నీషియన్ కోర్సు మాత్రమే చేసిన భిక్షపతి ఎంబీబీఎస్ డాక్టర్ అని అందరినీ నమ్మిస్తూ రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాడు. క్లినిక్ తో పాటు డయాగ్నోస్టిక్ సెంటర్ కూడా నిర్వహిస్తూ వచ్చిన వారందరికీ రకరకాల టెస్టులు నిర్వహిస్తూ డబ్బులు ముక్కుపిండి వసూలు చేస్తున్నాడు. అతడి వ్యవహారంపై సమాచారం అందుకున్న ఉప్పల్ ఎస్ఓటి ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ రెడ్డి తన సిబ్బందితో కలిసి సోమవారం క్లినిక్ లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఎంబీబీఎస్ చదివినట్లు సర్టిఫికెట్ చూపించాలని నిలదీయగా భిక్షపతి నీళ్లు నమిలాడు. దీంతో అతన్ని అదుపులోకి తీసుకుని స్టేషన్ కి తరలించారు. దర్యాప్తు నిమిత్తం కేసును ఉప్పల్ పోలీసులకు అప్పగించారు. ఈ నకిలీ డాక్టర్ భాగోతం గుట్టురట్టు కావటంతో ఇన్నాళ్లు అతడి వద్ద చికిత్స తీసుకున్న రోగులు అవాక్కవుతున్నారు. ఇలాంటి ఫేక్ డాక్టర్లపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మల్కాజ్గిరి జోన్ ఎస్ఓటి పోలీసు ఉప్పల్ పోలీసు ఆధ్వర్యంలో ఈ నకిలీ వైద్యుని గుర్తించడం జరిగింది. ఇతను భిక్షపతి పేరు. ఈ నకిలీ వైద్యుడు మణికంఠ ఎంఎల్టీ డయాగ్నోస్టిక్ సెంటర్ అండ్ పాలీక్లినిక్ అని చెప్పేసి ఒక హాస్పిటల్ నడిపిస్తున్నాడు. అతనికి ఎట్లాంటి పర్మిషన్స్ లేకుండా, అతనికి సర్టిఫికెట్స్ లేకుండానే డాక్టర్గా చలామణి అవుతూ అందరికీ డాక్టర్ భిక్షపతి అని చెప్పేసి ప్రిస్క్రిప్షన్స్ కూడా రాస్తూ వైద్యం చేస్తున్నాడు. అతను నకిలీ డాక్టర్ అని గుర్తించి మేము కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరుగుతుంది. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాడు? సుమారుగా 3 సంవత్సరాలుగా అక్కడ డాక్టర్గా కొనసాగుతున్నట్టు తెలుసు. డిఎంఎల్డి అంటే ల్యాబ్ టెక్నీషియన్. ఆయన క్వాలిఫైడ్ డిప్లొమా ల్యాబ్ టెక్నీషియన్. కానీ అతను వైద్యం కూడా చేస్తున్నాడు. అతను వైద్యం చేయడానికి అనర్హుడు. అతనికి ఎట్లాంటి సర్టిఫికెట్స్ కూడా లేదు.